2000 అడుగులు కిందకు వెళ్ళి రాళ్ళు తీసుకొస్తారు. ఆ రాళ్ళులో బంగారం ఉంటుంది. ఆ రాళ్ళను ఏం చేస్తారంటే పౌడర్ చేస్తారు. మరలా దాన్ని ఏం చేస్తారు, నీటిలో గాలిస్తారండి. నీటిలో గాలిచ్చినప్పుడు మట్టంతా కూడా ఎగిరిపోతా ఉంటదండి. మట్టంతా ఎగిరిపోయిన తర్వాత ఆఖరిగా కొన్ని మెటల్స్ మిగులుతాయి. దీన్ని తీసుకువెళ్లి ఫైర్ ఫర్నెస్ లో వేస్తారు. మెటల్స్ అన్ని కూడా దాని టెంపరేచర్ లో ఆ పైపులో దిగి వస్తా ఉంటది. ఒక టెంపరేచర్ వచ్చినప్పుడు బంగారం మాత్రం ఆ పైపులో నుంచి కిందకు వస్తుంటే ఆ బంగారం వేడివేడిగా వచ్చి దాంతో బిస్కెట్లు చేసి చక్కచక్కటి ఆ ఆభరణాలు, ఏమేమి మీరు వాడుతున్న జ్యువెలరీస్ అన్ని చేయబడుతున్నాయి. ఇంత చెయ్యాలంటే దాంట్లో కొన్ని శ్రమలు గుండా వెళ్ళాలి. ఒకవేళ ఈ ఉదయకాలమందు నేను శ్రమలు గుండా వెళ్తున్నాను, నేను బాధలు గుండా వెళ్తున్నాను, నేను ఇబ్బందులు గుండా వెళ్తున్నాను, నాకు గాలి వచ్చింది, నాకు తుఫాను వచ్చింది, నా ఓడ పగిలిపోయేలాగుంది అన్నట్లయితే దేవుడు నిన్ను ఓడల నుంచి ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకురాబోతున్నాడు.